తమ్ముడు, తమ్ముడు ఏంట్రా ఇది? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇంత దారుణమైన నిర్ణయం ఎలా తీసుకున్నావురా? ఒరే బాసు, నువ్వు ఇలా చేస్తే ఎలారా? తులసి పరిస్థితిని చూస్తే నేను నరకం అనిపిస్తున్నావు. అలాంటిది నీకేదన్నా అయితే మేము ఎలా తట్టుకోగలరా? డాడీ, ఇప్పుడేమైందని అంత కంగారు పడుతున్నారు? రేయ్, ఇంకా ఏం కావాలరా? పాతకాలం మనిషిలాగా అసలు నిప్పుల మీద నడవడం ఏంట్రా? అక్క, నమ్మకానికి నిప్పులు పువ్వులన్న తేడా ఉండదు. రేయ్, భగవంతుడి మీద నమ్మకం ఉండాలరా, కానీ మూర్ఖత్వం ఉండకూడదు. వాసు, భగవంతుడిని నమ్మి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు, కానీ నిన్ను నమ్ముకున్న మేము ఏమైపోతామో ఆలోచించావురా? డాడీ, పాతికేలు పెంచిన కొడుక్కి కాలు కందిపోతేనే మీరు ఇంత కంగారు పడుతున్నారే, నా సుఖం కోసం తాపత్రయపడుతున్నారే. మరి నూరేళ్లు బ్రతకాల్సిన నా తులసికి క్షణం ఒక నరకంలా మారింది. నేను ఎలా తట్టుకోగలను? అలాగని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇంత మూఢ విశ్వాసంతో బతికేస్తావా? అక్క, మనిషి అవసరం కలిగిన కష్టం తనని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నా భార్య కన్నీళ్లు పెట్టిన ప్రతిసారి ఎవరికి చెప్పుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియక చిత్రవద అనుభవించాను. అణువణువులో భగవంతుణ్ణి చూస్తున్నాను. గట్టి పరకు కూడా సాయం చేస్తుందేమోనని గుట్టిగా నమ్ముతున్నాను. అందుకే ఇలా చేశాను. నమ్మకం జీవితాన్ని నిలబెట్టాలే కానీ ప్రాణాలు తీయకూడదురా. నా ప్రాణమే తులసైనప్పుడు ఆ ప్రాణం నేను ఎలా పోగొట్టుకుంటానక్క? అందుకే ఈ ప్రయత్నం చేశాను. బావుగారు, పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అంటారు. కానీ అదృష్టం కొద్ది అల్లుడు అని కాశీని చూస్తుంటే అనిపిస్తోంది. ఒక ఆడపిల్ల జీవితం సాఫీగా సాగిపోవాలంటే ముగ్గురు ఉండాలి. ఆదరించే తండ్రి, ఓదార్చే స్నేహితుడు, ఇలా అర్థం చేసుకునే భర్త.
కానీ ఈ ముగ్గురు నా అల్లుల్లోనే ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను బావగారు. ఆడపిల్లని కన్న తండ్రిగా పొంగిపోతున్నాను. ఎంత గొప్ప కొడుకుని కన్నారు బావగారు. బావగారు, ఇది నా గొప్పతనము, నా బిడ్డ గొప్పతనము కాదు. ఇది నా కోడల గొప్పతనం. అలాంటి ఉత్తమరాల్ని కన్నా మీ గొప్పతనం. ప్రేమ రాయిని కరిగిస్తే నమ్మకం నరరూపరాక్షసుడినైనా జయిస్తుంది. తులసి నూరిపోసిన ప్రేమ నమ్మకాలనే నా బిడ్డ దేవుడి పైన చూపిస్తున్నాడు. ఆ దైవమే నా కొడుకుని కోడల్ని కాపాడుతుంది. దైవం కాపాడుతుందా, ఎలా కాపాడుతుందో అది చూస్తాను. ఏమైనా తులసి మహర్జాతకురాలమ్మా. ఆపదలన్నీ పగబట్టినట్టు మీదకొచ్చినా బ్రతికి బయటపడుతుంది. దాన్ని దేవుడు కాపాడతాడా? దైవం బ్రతికిస్తుందా? అదేమన్నా సతీ సావిత్ర, లేకపోతే సతీ అనసూయ? దాని మొక్కులకి దేవుడు కరిగిపోవడానికి. సంగీతానికి చింతకాయలు రాలవనేది ఎంత సత్యమో, వ్రతాలకి హోమాలకి ఆయుష్ పెరగదనేది కూడా అంతే సత్యం. దాన్ని మంటలకు ఆహుతి చెయ్యాలనుకున్నాను, తప్పించుకుంది. క్రూర మృగాలకి బలి చెయ్యాలనుకున్నాను, కానీ బ్రతికి తిరిగొచ్చింది. నన్ను ఇక లాభం లేదు. దేవుడే దాన్ని కాపాడతాడు అనే నమ్మకంతో పోటీ పడాలి. ఆ దేవుణ్ణే ఢీ కొట్టాలి. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యాలి. అప్పుడు కానీ నేను అనుకున్నది సాధించలేను. ఇన్నాళ్ళు దాన్ని, దాని బిడ్డని చంపడమే లక్ష్యం అనుకున్నాను. కానీ అది పడే బాధలకి దాని వాళ్ళందరూ నరకం చూడాలి. దానితో పాటే చావాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఈసారి కొట్టే దెబ్బ ఎవ్వరూ ఊహించకూడదు, ఎవ్వరికి అంతు చిక్కకూడదు. ఎస్, దీనికి అదే కరెక్ట్.
తులసి ఏమండి మీరు లేవకండి, ఇలాగైనా నా పాపాన్ని కడిగేసుకునివ్వండి. అవేం మాటలు తులసి, ఇందులో నువ్వు చేసిందేముంది? అయ్యో. ఇవ్వు. ఏమండి ఏ జన్మలోనూ ఏదో పాపం చేసుంటాను, అందుకేగా నా కళ్ళు పోయాయి, ఇలా కష్టాలు పాలయ్యాను. ఆ కష్టాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. తులసి, పాపం చేసిన వాళ్ళ కళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణాలు తీసే గుణం ఆ దేవుడికి ఉంటే ఈ ప్రపంచంలో మహాత్ములు తప్ప మనుషులుంటారు. మీలాంటి ఉత్తమురాలు పాపం చేసిందని ఆ దేవుడు కళ్ళు తీసుకోపోలేదు. నిత్యం ఆయన్నే చూస్తూ ఆరాధిస్తావు కదా, అందుకే ఆ దేవుడికే విసుకొచ్చింది. ఈ లోకాన్ని చూడకుండా చేశాడు. ఈ లోకాన్ని చూడనందుకు నేను బాధపడట్లేదండి, నాకు చీకటి కమ్ముకున్నందుకు నేను దిగులు పడట్లేదు. మీ ఆవేదనకి కారణమైనందుకు బాధపడుతున్నాను. నా క్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాన్ని ఆపలేకపోయినందుకు కుమిలిపోతున్నాను. తులసి, నేనేం చేశానని ఆ కన్నీళ్ళు? నువ్వు నమ్మి పూజించినందుకు ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు. ఆ నమ్మకానికి కట్టుబడితే నాకైనా న్యాయం చేస్తాడని ఆశపడుతున్నాను, అంతే. దానికి దానికి ఇదా మార్గం? నా కోసం మీ ప్రాణాన్ని పణంగా పెడతారా? మీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? నేనేం త్యాగం చేయలేదు తులసి, నిప్పుల్లో నిలబడి దేవుడికి ధ్యానం చేశాను. డబ్బు కావాలనుకుంటే ఒకడు వ్యాపారం చేస్తాడు, మరొకడు దొంగతనం చేస్తాడు. అధికారం కావాలంటే ఒకడు సాయం చేస్తాడు, ఇంకొకడు మోసం చేస్తాడు. మరి ప్రాణం కావాలనుకునే నాలాంటి వాడు ఏం చేయాలి? ఏమండి? తులసి, నువ్వే నా ప్రాణం. నేను కాపాడుకోవడానికి ఇంతకన్నా మార్గం నాకు కనిపించలేదు. ఏమండి? పొయ్యవే. హలో హలో, నేను సింధూరని. చెప్పు బాలా. భూతాల మాత
మొన్న మిమ్మల్ని కలిసి ఓ సాయం కోరాను, కానీ దానికి మీరు సమాధానం చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా క్షుద్ర పూజలో ఉన్నప్పుడు నేను నోరు విప్పను. నీకేం కావాలో చెప్పు. ఓ గర్భిణి ఊపిరి తీయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో రకంగా తప్పించుకుంటూనే ఉంది. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. ఈ భూతాల మాతని నమ్మి చెడిన వారు లేరు. ఆశ్రయించిన వాళ్లకు అనుకున్నది జరుగుతుంది. ఆన అయితే మీకు బంగారు వడ్డానం చేయిస్తాను మాత. ఇప్పుడు నాకు కావాల్సింది బంగారం కాదు, బంగారం లాంటి ఆ గర్భిణి ఆనవాళ్లు. చెప్పండి, ఏం కావాలన్నా పంపిస్తాను. ఇప్పుడు చెప్పినవన్నీ కావాలి. తప్పకుండా భూతాల మాత. ఏది మిస్ అవ్వకుండా పంపించే బాధ్యత నాది. దాని ప్రాణం తీసే పూచి నాది. ఒసే తులసి, ఇన్నాళ్ళు దేవుడు కాపాడుతున్నాడని వెర్రవీగావు కదనే. ఆ దేవుడినే శాసించే శుద్రశక్తి నీ మీదకు రాబోతుంది. ఇక నువ్వు ఎన్ని పూజలు చేసినా ఇప్పుడు రాబోయే క్షుద్రశక్తిని ఎదుర్కోవడం, వాటి నుండి తప్పించుకోవడం నీ తరం కాదే. చెప్పండమ్మా. రంగమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? అలాగేనమ్మా.